స్థాయిలో చూపిస్తున్నారు. మేము గట్టిగా చేయడం కాదు, 10 నిమిషాలు ఆగండి. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను, 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 తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్. అందరికీ నమస్కారం. నా పేరు పూలి వెంగయ్య. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్నాము. ఈరోజు దేశం మొత్తం మీద ఈ రాష్ట్రాలకు జరగడానికి జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడం జరిగింది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయే పరిస్థితుంది. రవాణా ఛార్జీలు బాగా పెరిగిపోయే పరిస్థితుంది. అందువల్ల పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలనే విషయంలో దేశం మొత్తం మీద వామపక్షాలు మరియు ప్రధానంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రాలకు జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు పన్ను రేటు కన్నా కూడా సుమారుగా 2 ప్రభుత్వాలు కలిసి సగభాగము ఎక్సైజ్ సుంకాల కింద, సగభాగం అదనపు పన్నుల కింద వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నందు వల్ల మన భారతదేశంలో ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరిగినాయి. కానీ కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని బూస్ట్గా చూపించి ఈరోజు ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా పెంచాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ అంత పరిస్థితి లేదు, మామూలుగానే వస్తూ ఉన్నాయి. హార్మోన్ జలసంధిలో మన భారతదేశానికి సంబంధించిన నౌకలకు అడ్డు పెట్టకుండా వస్తూ ఉన్నారు. కానీ దాన్ని ఒక సాఫ్ట్గా చూపించి ఇక్కడ భారతదేశంలో పెద్ద ఎత్తున డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచడం జరిగింది. ఇది మామూలుగా సాధారణ మానవుడికి అన్ని రేట్లు పెరిగేదానికి అవకాశం ఉంది. అందువల్ల వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకొని పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు దేశం మొత్తం మీద ఈ రాస్తారోకోలు చేయడం జరిగింది. మన మరిపాడు సెంటర్లో కూడా మండల హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజలారా, ఈరోజు దేశంలో విపరీతంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు దేశం మొత్తం రాస్తారోకో కోసము మరిపాడు సెంటర్లో కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ పాల్గొనే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జరుపుతున్నాను. $30,000 పెడతారా?